ఇక నమస్తే. 9 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా రోజుల తర్వాత వచ్చాను మీ దగ్గరికి. 9 నెలలు అవుతుంది. ఏంటంటారు ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వంలో జరిగిన మార్పులు ఏంటి? గత 5 సంవత్సరాల పరిపాలనకి 9 నెలల పరిపాలనకి మీరు గమనించిన మార్పులు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గత 5 సంవత్సరాల్లో ఆడబిడ్డలు బయటికి రావాలంటేనే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆడబిడ్డైనా బయటికి వచ్చి మేము చక్కగా బిజినెస్లు చేసుకుంటాం, చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మాకు న్యాయం జరుగుద్దన్న ధైర్యంతో ప్రతి మహిళ ఉంటున్నారు. తన పాలనలో సొంత చెల్లెళ్ళ మీదనే ఏ విధంగా అవమానించారో, తల్లిని చెల్లిని ఎంత అవమానించారో మనం చూసాము. ఇంకా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తున్నారు, అది మహిళల ప్రభుత్వం కాదు అని. మీరు మీ ఇంట్లో తల్లికే భోజనం పెట్టలేదు, చెల్లినే రోడ్డు మీదకి వేశారు. మీది ఎట్లా మహిళా ప్రభుత్వం అయింది? మహిళలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారత్ని, దళిత బిడ్డని అసెంబ్లీ స్పీకర్గా ఆ రోజు అన్నగారు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రోజు దళిత బిడ్డని హోమ్ మినిస్టర్గా చేశారు. ఇది మహిళా ప్రభుత్వం. అలానే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మహిళకి పెద్దపీట, బీసీ అమ్మాయిని వేశారు. ఇది చాలదా మాకు? ఇది చాలు. అంటే ఇక్కడ పూర్తిగా చూస్తే గనక సూపర్ 6 అంటూ మహిళలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే నడుపుతున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనమ్మ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మీరు చూస్తే ప్రతి నాయకుడిని బంధించేవాళ్ళు. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న ఇప్పుడు బాబు గారు ఈ రాష్ట్రం కోసం, రైతుల కోసం బస్సులో నిద్రపోయి రాష్ట్రాన్ని కట్టాడు. ఆ రాష్ట్రం ఒక్కసారి ఛాన్స్ అంటే నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. కానీ రాజధాని రైతులు లేకుండా కనపడకుండా చేయాలని, రాష్ట్రాన్ని అంధకారం చేయాలని 3 ముక్కల ఆటతోటి, 3 రాజధానులతోటి వెకిలి నవ్వుకుంటా, కనీసం అక్కడ ఆడబిడ్డలను కూడా నువ్వు పట్టించుకోకుండా బూటు కాళ్లతో తన్నావు. ఇది మాకు బాగా జ్ఞాపకం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పేరున మా రైతు సోదర మహిళలందరికీ కూడా నమస్కరిస్తున్నా. మీ వల్లే ఈ రాజధాని, మీ వల్లే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అపురూపం అని కూడా నేను ఒక రచయితగా మా రాజధాని మహిళలకు నమస్కరిస్తున్నా. కానీ నువ్వు పక్క నుండి కూడా వాళ్ళని పలకరించలా. ఈరోజు నీ బంగ్లా ఎక్కడుంది? నీ ప్యాలెస్ ఎక్కడుంది? అమరావతి రాజధానిలో తాడేపల్లిలో ఉంది. అంటే అది ఎవరు త్యాగం చేశారు? మా మహిళలు, రాజధాని రైతన్నలు. వాళ్ళని కొట్టిస్తావా నువ్వు? నీకు అసలు మాట్లాడటానికి నీ పార్టీ వాళ్ళకి నీకు అర్హత లేదు. మరి ముఖ్యంగా రోజాకి బయటకు వచ్చే అర్హత లేదు. ఎంత దోచుకున్నావో అది త్వరలో తీస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం మాది కాదు, రాజారెడ్డి రాజ్యాంగం మీరు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, ధూళిపాడు నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు, ఆలపాటి రాజేంద్ర గారిని, ఎరపతినేని గారిని, మాచర్ల వెళ్తే మా బుద్ధ వెంకన్నని వీళ్ళని చంపించబోయిన సంస్కృతి మీది. సొంత బాబాయిని గొడ్డలతో ఇంట్లో హత్యలు చేయించారు. రాజకీయ చరిత్ర మీది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఏదైతే మహిళలకి ఇస్తా అన్న సూపర్ 6 హామీలమ్మ, తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, 3 సిలిండర్లు కానీ, లేదంటే 1500 ఏదైతే ఇస్తా అన్నారో ప్రతి మహిళలకి, ఇవన్నీ ఏమి ఇవ్వకుండా మొత్తం పాయే అన్నట్టు చేశారు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే మడమ తిప్పటం తప్పితే ఆయన మాట మీద నిలబడిన సందర్భం లేదనేది జగన్మోహన్ రెడ్డి వాదనమ్మ. ఇది దీంతో మీరు ఏకీభవిస్తారా? లేదండి, తల్లికి వందనం మే నుంచి స్టార్ట్ చేస్తున్నామని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇది మహిళా ప్రభుత్వమే. మీరు చేసిన అప్పులు మళ్ళీ తేవాలి కాబట్టి ఇప్పుడిప్పుడే బాబు గారు మళ్ళీ అన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తూ రేపు ఉచిత గ్యాస్ సిలిండర్ది ఆ పథకం నెరవేరుస్తున్నారు. బస్సు ఉచితం అని చెప్పారు, అది కూడా త్వరలో మేము ఉంచామని చెప్పారు. ఇంకొకటి బీసీ మహిళలకి అభ్యుదయానికి పాటుపడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి లోన్లు ఇస్తున్నారు. ఇంకొకటి విదేశీ విద్యా పథకం, అంతకుముందు మీరు గాలికి వదిలేశారు ఆ పథకాన్ని. బాబు గారు ఆ పథకం విదేశీ విద్య 20 lakhs పెడుతున్నారు అమల్లోకి. మీరు ఏం చేశారు? మీరు దాచుకోవడం తప్పితే మీకు చేతగాని ప్రభుత్వం. అందుకే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఒకటే సీటు ఉంటుంది, ఒక్క ఎమ్మెల్యే, అది కూడా జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఎక్కడుండి? జైలుకి వెళ్ళినాకనే ఆయనకి ప్రజలు తీర్పిస్తాడు. అప్పుడు దాకా కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు. దోచుకున్నావు ఈ రాష్ట్ర సంపదని. ఏది ఇవాళ మా పన్నులు మేము కట్టినయే, దోచుకున్నది మాత్రం నువ్వేం అభివృద్ధి చేసావో, నీ నాయకుడు ఏం అభివృద్ధి చేశాడో రోజా గారు చెప్పాలి. లక్ష్మీ పార్వతి గారికి కూడా చెప్తున్నాం, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం పాటుపడితే నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం, నీ నోరు అప్పుడు ఏమైంది? ఈ నాయకులందరిని అరెస్ట్ చేసినప్పుడు, అయ్యా రాజారెడ్డి రాజ్యాంగం వద్దు, రాజన్న రాజ్యం అందించయ్యా ప్రజలకని చెప్పపోయావా జగన్మోహన్ రెడ్డికి? ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డికి వత్తాసు. అసలు నీ శాఖలో కూడా ఎంత దోచిపెట్టాడో అది కూడా వెలుకు తీస్తాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మా,
మాటకు ముందులో ఒకసారి మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం అంటూ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఉంటుందమ్మా. మరి తన కుటుంబ సభ్యులైన భువనేశ్వరి గారి గురించి మరి అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు ఏమి ఎందుకు స్పందించలేకపోయిందమ్మా? మరి మా కుటుంబం అని చెప్తుంది. మేము కూడా మా కుటుంబ సభ్యురాలు కానీ ఇప్పటిదాకా నేను గౌరవించాం. కానీ మీరేం చేశారు? అదే కన్న తల్లి అయితే బిడ్డల్ని ఆ విధంగా అవమానించినప్పుడు బయటకు వచ్చి చెప్పు తీసుకొని కొడతారు తల్లి అయితే. నీ తల్లి పాత్ర ఏమైంది అని నేను అడుగుతున్నాను. మా కుటుంబం అని చెప్తున్నావు కదా, అంటే ఎన్టీఆర్ గారికి భార్యగా, ఎన్టీఆర్ గారు తాళి కట్టాడు కదా అందరి సభలో, వాళ్ళు ఎన్టీఆర్ గారి బిడ్డల్లాగా నీకు కనపట్టలేదా? నువ్వు నా భార్య అని చెప్పుకున్నావు. నువ్వు చెప్పుకున్నప్పుడు వాళ్ళ స్వయాన ఆయన బిడ్డలు, ఆ బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు ఒక కన్న తల్లి పాత్ర ఎలా ఉండాలి ఆ మాత్రం కూడా తెలీదా? మీరు అందులో ప్రొఫెసరు, రచయిత, ఏమైంది మీ జ్ఞానం? అంటే దొంగల ముఠాలో చేరి మీరు కూడా లూటీ చేయదలుచుకున్నారా? ఈ దొంగల ముఠాలో మీకున్న జ్ఞానం పోతుంది. మా ఎన్టీఆర్ గారు పరువు తీస్తున్నారు, అదే మాకు బాధమ్మ. నీ మీద మాకు వ్యక్తిగతంగా ఏమీ కోపం లేదు. ఇప్పటికి కూడా నువ్వు మా మనిషివే, ఇప్పుడైనా మారు అని చెప్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న మాట అమ్మా, ఈ మధ్యకాలంలో పదే చెప్తున్న మాట, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు ఈసారి మళ్ళీ తిరిగి ఏళతాను నేను అంటూ ఆయన చేస్తున్న శపథాలు ఎలా చూడాలంటారు వీటిని? ఇంత ముందు కూడా అదే చెప్పాడండి, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, 30 కళలకు అంటా ఉన్నాడు. ఈ పిచ్చోడు కళలకని పిచ్చి పాలన అందించినందుకే ప్రజలు తీర్పిచ్చారు. ఇక వాళ్ళ అమ్మే చెప్పింది, అక్కడుండి లండన్లో ఉండో ఎక్కడ, షర్మిల ఓటేయండి జగన్కి వేయొద్దు అని సొంత తల్లే చెప్పింది. నువ్వు మంచోడు అయితే నీ తల్లే ఓటేయమని చెప్పేది కదా. ఇంకా నువ్వు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి కళ్ళకను మాకు అది నిజాలు. ప్రజల్లోకి ఇప్పుడు ఎన్నుకోబడ్డావు ఎమ్మెల్యేగా, నీ ప్రజా సమస్యలు ఏంటో తెలియజేయి ముఖ్యమంత్రి గారికి. ఆయన ఆ నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడు, అది గాలికి వదిలేసి నాకు ప్రతిపక్షం అడుక్కుంటున్నావు. నువ్వు ఎందుకు ఆ బతుకు? అయితే ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను అవసరమైతే ప్రతిపక్ష హోదా లాగేసుకుంటాను, ఒక 5 ఎమ్మెల్యేలను లాక్కుంటే అని మాట్లాడిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాకు 11 మందే ఉన్నారు కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ ఎందుకని ఆయన ఒక రకంగా డిమాండ్ కాకుండా, రిక్వెస్ట్ కూడా కాకుండా ఇంకో రకంగా ఎందుకు అడుగుతున్నారు అనుకోవాలంటారు? ఒకళ్ళు ఇస్తే ప్రతిపక్ష హోదానో, లేకపోతే నువ్వు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష కదా. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదా, చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాకే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు. నీకు అది కూడా రాలా, నీకు ఎట్లా ఇస్తారు? నీకు కావాలనుకుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి పనిచేయి, ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అసెంబ్లీలో వినిపించు. స్పీకర్ని ఏది పడితే అది మాట్లాడటం, వచ్చిన సభ్యుల్ని అసలు ఎంత వెటకారంగా పీతల సుజాత గారిని అయితే రోజా గారు వాళ్ళ అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి అని కూడా లేకుండా ఆమె వేష భాష చూస్తే నవ్విపోతారు జనం. నిజంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఒక పక్క బాధ, అసెంబ్లీలో మా మహిళలు ఎంత అవమానపడ్డారో గత పాలనలో. ఒక ఎన్టీఆర్ బిడ్డే కాదు, పీతల సుజాత కాడి అనిత అనితని ఎంత కన్నీరు. ఇవాళ హోమ్ మినిస్టర్గా చేస్తుంది, ధైర్యవంతురాలు కాబట్టి అమ్మాయి ఇవాళ హోమ్ మినిస్టర్ అయింది, లేకపోతే మీ మాటలకి ఆత్మహత్య చేసుకొని ఉండేది. గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలకి ఈ 9 నెలల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారమ్మా? గతంలో చూస్తే ప్రజల సొమ్ము ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టారండి. ఇప్పుడు చూస్తే ప్రజలకు ఏం కావాలో, నేనేం చేయబోతున్నారో బాబు గారు వివరిస్తున్నారు. అది మాకు చాలా సంతోషం అండి. వాళ్ళది మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అన్నట్టు బాబు గారు చూపిస్తున్నాడు.